పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు నమస్కారం తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400 పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎడా పెళ్లిళ్లు చేసేసుకుంటూ ఉన్నారు. సంబంధాలు కుదురుతూ ఉన్నాయి. బంధువులు ఇంటికి వస్తున్నారు. పిండి వంటలు అబ్బబ్బబ్బబ్బబ్బ ఒకటే హడావిడి నడుస్తున్న సీజన్ లో మనం కూడా పెళ్లి సీజన్ స్పెషల్ తో వచ్చేసాం అన్నమాట. మరి ఎవరెవరు వచ్చారు ఏమిటి ఇవాళ? ఎవరండి మీరు? నా పేరు దేవి. నేను తుని నుంచి వచ్చా. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా ఇంట్లో? బీటెక్ సెకండ్ ఇయర్ కదా నేను చదివేది, అప్పుడే ఎందుకు చూస్తారు? అంటే దేంట్లోనైనా సరే లాంగ్ టర్మ్ ఆలోచనలు ఉండాలి కదా. అంతే కదా. సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, తర్వాత కుదిరితే 2 MBAలు, అదే ఒక MBA 2 సంవత్సరాలు అయిపోతుంది పెళ్లి. అంతేగా? అంతే. సో ముందు చూపు ఉండాలమ్మా మనకి. 4 సంవత్సరాలు ఉన్నారు కదా ఇంకా. పెళ్లి చూపులకి ముందు చూపు ఉండాలి. హలో, నా పేరు వికాస్ని. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇది ఊరుకుండా కూడా చెప్పొచ్చు. వికాస్ నీకు షేక్ అలవాటు అయిపోయింది. ఓకే, బ్యూటిషియన్. మ్యారేజ్ అయిందా? కాలేదా? సంబంధాలు చూస్తున్నారా? లేదు. కొంతమందికి అంతే, గబుక్కునే ఇంకా ఇవాళ పెళ్లి కొడుకు నడుచుకుని వచ్చేస్తాడు, రేపు పెళ్లి అయిపోతుంది. అలా ఫటాఫట్ ధనాధన్ అయిన పెళ్లి నేను ఎన్ని చూసాను ఈ కళ్ళతో. హాయ్ సుమా డార్లింగ్. హాయ్ పుష్ప డార్లింగ్. నా పేరు పుష్ప. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంటర్ కంప్లీట్ చేసి. ఓకే, అప్పుడే పెళ్లి ఎందుకులే నీకు, అసలు ఆ మాట కూడా వద్దు మనకి. సరే. హాయ్ సుమా. హలో, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. నా పేరు అఖిల. ఇప్పుడు బి ఫార్మసీ థర్డ్ ఇయర్ చేస్తాను. ఓకే, అయితే మనం ఆలోచించొచ్చు అనమాట మెల్లిగా. ట్రై చేద్దాం. హాయ్ సుమా. హలో, నేను వరంగల్ నుంచి వచ్చాను. బి ఫార్మ్ థర్డ్ ఇయర్ చదువుతాను. నా పేరు దివ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ మహేంద్ర సత్యం. పరిచయాలు అయిపోయాయి. ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్లో మొట్టమొదటి రౌండ్ తెలుసు కదా. ఓకే, రెడీ? 1 2 3 గో. అఖిల ఫస్ట్ అవుట్ అయిపోయింది. అఖిలకి 10 పాయింట్లు. సరే అఖిల, మనం పెళ్లిళ్ళ సీజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమందికి ఏమో వేరే వాళ్ళకి పెళ్లి కుదిరి ఆ పెళ్లిలో వెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా సంబంధాలు కుదిరిపోతూ ఉంటాయి. చూస్తూ ఉంటారనమాట, ఈ అమ్మాయి ఎవరో బాగుంది, ఎవరమ్మాయి ఒకసారి కనుక్కోండి అని. సో అలా నీకేమైనా సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు, ఇప్పటి వరకు కాలేదా? ఈ సీజన్ లో వెళ్ళు ఏదైనా ఒక పెళ్లిలో ఖచ్చితంగా ఎదురవుతుంది. అక్క మ్యారేజ్ ఉంది. ఓ ఇంకేముంది, అక్క మ్యారేజ్ లో చెల్లిని కూడా చూస్తారు, సంబంధాలు అడుగుతారు. సరే, నువ్వు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నావు? నన్ను బాగా చూసుకోవాలి. నన్ను ఎంతగా ప్రేమించాలో నా ఫ్యామిలీని కూడా అలాగే ప్రేమించాలి. బాగా చూసుకోవాలి అంటే ఏ కెమెరామెన్ ఫోటోగ్రాఫర్ చూస్తూనే ఉంటాడు లెన్స్ లో నుంచి. సరిగ్గా కోరుకో, తదాస్తు దేవతలు ఉంటారు పైన. నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. నా పేరెంట్స్ ని. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్. ఓకే, సో వికాసిని అవుట్ అయింది. వికాసినికి 12 పాయింట్స్. నీకు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నావు? ప్రతి విషయంలో కాంప్రమైజ్ కావాలి. ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అయిపోవాలా? అయ్యో పాపం అతనికంటూ ఒక ఇండివిజువాలిటీనే లేదా? నువ్వేమన్నా సరే ఓకే కాంప్రమైజ్ అంటూనే ఉంటాడు. ఓ, అతను ఏ లాయర్ అయి ఉంటాడు, లేకపోతే అక్కడ కోర్టులో జడ్జ్ అయి ఉంటాడు. ఎందుకమ్మా కొట్టుకుంటారు? కాంప్రమైజ్ అంటూ ఉంటాడు. అడ్జస్ట్ అవ్వాలా, కాంప్రమైజ్ అవ్వాలా? అడ్జస్ట్ అయి ప్రతి విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఉండాలి. సరేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ అడగండి. ఇది దేని కాంప్రమైజ్ ఎప్పుడు అడగండి, గుర్తురాలే. కాంప్రమైజ్. ఓకే, స్టార్ట్.
మీకు 14 పాయింట్లు. నేను ఒక చిన్న జోక్ చెప్తా. ఇప్పుడు ఉన్న జనరేషన్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారని. ఓకే. ఫాదర్ అడుగుతారు వాళ్ళ సన్ని, ఏంట్రా ఎగ్జామ్ రాయలేదు అని అడుగుతాడు. కొడుకు అంటాడు, క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ ఉంది డాడీ అంటాడు. వాళ్ళ డాడీ అడుగుతాడు కొడుకు, అసలు ఎగ్జామే రాయలేదు ఎలా తెలిసిందిరా నీకు అంటే 2 days బ్యాకే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది డాడీ. ఓకే, లీక్ అయిన క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందా? ఓకే, స్టార్ట్. ఓకే సుష్మిత, నీకు 16 పాయింట్లు. మరి నీకు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నా? మరి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాత్రం కాదు. వద్దు, ఎందుకంటే వాళ్ళని మనం కాపాడుకోవడం చాలా కష్టం. ప్రతి వాళ్ళ కళ్ళు వాళ్ళ మీదే ఉంటుంది, వాళ్ళని చూస్తే వైబ్రేషన్స్ పుడుతూ ఉంటాయి. ఓకే, ఇంకా ఎలాంటి వాళ్ళు? మరి నన్ను బాగా చూసుకోవాలి, హ్యాండ్సమ్. మళ్ళీ హ్యాండ్సమ్ గా ఉండాలా? ఉండాలి కదా. ఆ ఫెసిలిటీ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్. దేవి చేతిలోనే పాపం క్యాండీ ఆగాడు కాబట్టి 18 పాయింట్లు, అండ్ ఆగలేదు కాబట్టి పుష్పకి 20 పాయింట్లు. చెప్పు దేవి, నీకు ఎలాంటి మొగుడు కావాలి? మరీ సుమాలాగా కాకపోయినా, అలాంటి హస్బెండ్ లా కాకపోయినా. అండర్స్టూడ్. ఓకే, తర్వాత అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత చూద్దాం. తర్వాత సాఫ్ట్వేర్ అయి ఉండాలా, హార్డ్వేర్ అయి ఉండాలా? పర్వాలేదు, జాబ్ చేసి ఉండాలి. జాబ్ చేస్తూ ఉండాలి. ఓకే, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా చూసుకుని అందరినీ మంచిగా చూసుకుంటే నన్ను మంచిగా చూసుకుంటాడని నా నమ్మకం. ఓ గుడ్ గుడ్ గుడ్. ఇది గుడ్ ఆలోచన. అంటే అక్కడే గనక మంచి ఆలోచనలు ఉన్నట్టయితే ఇక్కడ కూడా అవి కంటిన్యూ అవుతాయి అని నా ఫీలింగ్. సరే, గుడ్ అమ్మా, అందరూ చెప్పేశారు ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా అదృష్టవంతులు తగిలినట్టయితే, ఆ కరెంట్ షాక్ కొట్టినట్టయితే మీ కనెక్షన్లు బాగా సెట్ అవుతాయి. ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. నేను క్వశ్చన్ అడుగుతా. అడగమ్మా. వసంతంలోని కోకిల ఎలా కూస్తుంది? వసంతంలో కోకిల ఎలా కూస్తుందా? రోజు ఎట్లా కూస్తుందో అట్లాగే కూస్తుంది. అవునా? మరి నువ్వు కేక సుమా, సూపర్. నువ్వు అది ఆన్సర్ అనుకోవట్లేదు నేను. సరే, మన కార్యక్రమానికి పాపులారిటీ ఎంతలాగా పెరిగిపోతుంది అన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా నేను. మొన్న ఒక అమ్మాయికి డెలివరీ టైం వచ్చేసింది. డాక్టర్ గారేమో సి సెక్షన్ చేసేస్తాను అన్నా కూడా, డాక్టర్ గారు ఆగండి, స్టార్ మహిళ అయిపోయిన తర్వాత నేను డెలివరీ చేసుకుంటాను. దట్ ఈస్ స్టార్ మహిళ. పుట్టినటువంటి ఆ బిడ్డకు కూడా స్టార్ మహిళ అని పేరు పెట్టేస్తుంది. నువ్వు మామూలు మహిళవు కాదమ్మా, నువ్వు స్టార్ మహిళవు. నువ్వు స్టార్ మహిళవు అమ్మా, స్టార్ మహిళవు. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ఒక సాంగ్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాపా టాపులేసి పోందే పోందే పాపా చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో
బాగుంది పుష్ప. ఓకే, క్వశ్చన్. బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? దివ్య. ఇద్దరమ్మాయిలతో. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. కమిషనర్ దగ్గర కమిషన్ కొడతాం చూస్తావు ఏ క్రిమినల్ ఫెలో. రైట్, అసలు పెళ్ళంటే ఏందో తెలుసారా నీకు? సంబరం మొత్తం సీడీలో కాదు గుండెల్లో ఉండాలి. మండపం అంటే దేవుని మందిరం లెక్క. పెళ్లిలో మంచి ఫుడ్ ఎందుకు పెడతారో ఎరికైనారా నీకు? వచ్చినోళ్ళు కడుపు నిండా తిని మనసు నిండా దీవించాలని. అందులోనే గడ్డి తింటారా గలీజ్నాయలా? అరే రామ్, ఇలాంటి అమ్మాయిని మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావురా? అరే నీకంత నచ్చితే చెప్పమ్మా, ఈ అమ్మాయినే తోలుకోపోదాం. ఈ సంభాషణ ఏ సినిమాలోది? అఖిల నువ్వు చెప్పు. బాద్షా. అది వల్ల నీకు 6 పాయింట్లు తీసుకో. ఇప్పుడు ఏందంట? ఒక పాట అంట. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను, సో సాడ్. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. ఇస్ ఇట్? ఎడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్ సుగుణాభిరాముడు, సమరాన భీముడు, ఎవరు ఎవరు ఒక్కగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. చెప్తే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. జీన్స్ ప్యాంటు కట్టినా, కళ్ళలుంగ చుట్టినా, నీటుగాడు. జానపదుల పాటైనా, జాగబేట రూటైనా, ఆటగాడు. మగవాళ్ళకే మరుడు, మదనుడికే గురుడు, మాటలు తను అనడు, చేతలకి కధనుడు. ముక్కు మీద కోపం వాడు, ముక్కు సూటిగా వెళ్ళేవాడు, ముక్కుతాడు నాపై వేస్తాడు. అతల వితల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణవిల్లు పురుషుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. కొమ్ములు తిరిగిన కండలు కనిగిన కలలో మెదిలే మొనగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. దాదా దాదిన్నా దిన్నా దిన్నా దాదా దాదిన్నా దాదా దిన్నా 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 దాదా దాదిన్నా దాదా దిన్నా దిన్నా తిరిగిట 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 దిన్నా. ఒక్క మగాడు, ఒక్క మగాడు. సుగుణాభిరాముడు, సమరాన భీముడు, ఎవరు ఎవరు అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. ఆంధ్రుల తనయుడు, అనితర సాధ్యుడు, నా కథ నడిపే నాయకుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. పుష్పకి అండ్ దేవికి చప్పట్లు.
అలా ఈ పాటలో పాడుతున్న హీరోయిన్ ఎవరు? దివ్య. సిమ్రన్. రైట్ ఆన్సర్. దివ్య 6 పాయింట్లు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎరా నంబర్ 6. వరుడు సినిమాలో వరుడు ఎవరు? అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ రైట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. 3 points ఫ్రమ్ దివ్య. పుష్ప 2 points. అండ్ దేవి 1 point. అఖిల ఉందిగా 16. శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్లి పెళ్లాడింది ఎవరిని? ఆప్షన్స్. ఏ సత్యభామ, బి రుక్మిణి. సత్యభామ. రాంగ్ ఆన్సర్. రుక్మిణి కృష్ణుడిని ప్రేమించింది, అతన్నే చేసుకుంటాను అనింది. కానీ రుక్మిణి వాళ్ళ అన్నయ్య కుదరదు అన్నాడు. రుక్మిణి తండ్రి కూడా అంతగా ఇష్టం చూపించలేదు. రుక్మిణికి వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. రుక్మిణి తన సన్నిహితుల ద్వారా ఈ సమాచారాన్ని కృష్ణుడికి అందించి కృష్ణుడు వచ్చి ఆ తర్వాత అన్ని చంపు వెళ్ళిపోయింది. జంపు జిల్లాని అసలు ఏం జరిగిందో తెలుసా? కృష్ణుడు వస్తున్నాడన్న సంగతి ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ అన్నయ్యకి, ముఖ్యంగా రుక్మిణి వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోయింది. తెలిసిపోతే ఆయన మొత్తం బలగం అంతా రెడీ చేసుకుని ఉంచున్నాడు. మన కృష్ణుడు సామాన్యుడా ఏం చేశాడంటే సైన్యం అంతా కూడాను వీళ్ళు నించున్న వైపు నుంచి పంపించి ఈయనను ఇంకోళ్ళిద్దరు మాత్రం వెనక నుంచి వచ్చేసారు. దొంగచాటుగా వచ్చి రుక్మిణిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. జంపు జిలానే. నంబర్ 4. పెళ్లి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ సౌందర్య, బి మహేశ్వరి. మహేశ్వరి. యా, అందులో ఫేమస్ సాంగ్ కూడా ఉంది కదా, రుక్కు 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 మణి రమణి సుగుణమణి రబ్బా రబ్బా. అది. వికాసిని 1. పుష్ప 1 point. అఖిల 1 point. ప్రపంచంలో కల్లా అత్యంత ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరు? లేదా ఏ వ్యక్తి నేను ఆనందంగా ఉన్నాను అని ప్రకటించుకున్నాడు? ఆప్షన్స్. ఏ మేథ్యూ రికార్డ్, బి రిచర్డ్ డేవిడ్సన్. ఏ మేథ్యూ రికార్డ్. తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో చెప్పింది. దీని వెనకాల ఒక చిన్న విషయం కూడా ఉంది. మాథ్యూ రికార్డ్ అనే ఆయన మాలిక్యులర్ జెనెసిస్ట్ అంట. ఆయన ఫ్రెంచ్. తర్వాత హిమాలయాలకు వెళ్లి బౌద్ధాన్ని స్వీకరించాడు. దలైలామాకి సలహాదారుగా చేశాడు. ఆయన తలకి 256 ఎలక్ట్రానిక్ సెన్సార్స్ ని తగిలించి అతనే ప్రపంచంలో కల్లా అత్యంత సంతోషకరమైన వ్యక్తి అని తేల్చి చెప్పారు. దేవి 1 point. సుష్మిత 1 point. పుష్ప 1 point. నంబర్ 1. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే. అదుర్స్ సినిమాలో నయనతారని పెళ్లి చేసుకోవాలని ఏ కమీడియన్ ప్లాన్లు చేశాడు? బ్రహ్మానందం. యా. బట్టు. యా బట్టు. కళ చంద్రకళని ప్రేమించాడు. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతో ఉన్నా. తీసుకో. దివ్య 3 point. వికాసిని 1 point. పుష్ప 1 point. అఖిల 1 point. రామాయణం మహాభారతాలలో స్వయంవరంతో పెళ్లి చేసుకున్న 2 మహిళల పేర్లు చెప్పండి. ఆప్షన్. ఏ సీతా ద్రౌపది, బి సత్యభామ ఊర్మిళ. సీతా ద్రౌపది. కరెక్ట్ ఆన్సర్. రామాయణంలో సీత, మహాభారతంలో ద్రౌపది. రామాయణంలో సీతని పెళ్లి చేసుకోవడానికి శివధనుస్సు రాముడు విరిచినటువంటి సంగతి మన అందరికీ తెలిసింది. ఇక ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించాడు అర్జునుడు. తీసుకో. విలాసిని 1. సుష్మిత 1. పుష్ప 1. నెంబర్ 3. పెళ్లి సందడి సినిమాలో హీరో ఎవరు? శ్రీకాంత్. తీసుకో. దివ్య 2. దేవి 2. వికాసిని 1. అఖిల 1. అక్షతారోహణం అనే కార్యక్రమంలో వధూవరులు ఏం చేస్తారు? ఆప్షన్స్. నీకింకా పెళ్లి కాలేదు కాబట్టి నీకు తెలియదు, కానీ పెళ్ళైన వాళ్ళకు కూడా తెలియదు.
అసలు ఆ పెళ్లిలో ఆ పురోహితుడు ఏం చెప్తున్నాడో, ఏం జరుగుతుందో, మధ్యలో ఎవరొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారో అంతా ఒక కలలాగా జరిగిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నిజాలు బయటపడతాయి. ఏ, తలంబ్రాలు తలల మీద పోసుకుంటారు. బి, పూల బంతిని విసురుకుంటారు. పూల బంతిని విసురుకుంటారు. తప్పు సమాధానం. అసలు పేరులోనే అక్షతారోహణం అని ఉందిగా. తలంబ్రాలు, అక్షతలు. మ్యారేజ్ కాలేదు కదా. నీకు మ్యారేజ్ కాలే కానీ గుడ్లకు వెళ్ళినప్పుడు పూజారు లేలేదా నీకు? అది కూడా దానికి మ్యారేజ్ కానక్కర్లేదు. వాటిని పరస్పరం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు వేసుకుంటారన్నమాట. నెంబర్ 5. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఎంతంగా పుట్టావనుకుంటా. మా నాన్నకి పెళ్లి సినిమాలో పెళ్లి కొడుకైన నాన్న ఎవరు? ఆప్షన్ ఏ కృష్ణంరాజు, బి మురళీమోహన్. మురళీమోహన్. రాంగ్ ఆన్సర్. కృష్ణంరాజు కరెక్ట్. గోల్డ్ ఫిష్ లలో సుమారు ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? ఆప్షన్ ఏ 500, బి 800. 500 కరెక్ట్. నాకు ఒక్క రకమైన గోల్డ్ ఫిష్ తెలుసు, అందులో 500 రకాల గోల్డ్ ఫిష్లు ఉన్నాయంట. అవును, నాకు తెలుసు. కృష్ణరాజు తెలియదు కానీ గోల్డ్ ఫిష్ తెలుసు అంట. తీసుకో. దేవి 2, దివ్య 1. నెంబర్ 2. వయసు నేనెక్కడ చెప్పాను? ముమైత్ ఖాన్ కదా పాడుకుంటుంది. నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. ఇప్పుడు ఈ మధ్యనే 17 అయిందిగా, అందుకని నేను ఫీల్ అవ్వట్లేదు. చింతకాయల రవి సినిమాలో వెంకటేష్ కి మొదట ఎవరితో పెళ్లి సంబంధం కుదిరింది? మమతా మోహన్ దాస్. కరెక్ట్. తీసుకో. దివ్య 2, దేవి 1, సుష్మిత 1, వికాష్ని 1, అఖిల 1. ప్రపంచంలో కల్లా అత్యంత సంతోషంగా ఉన్నవారు ఏ దేశ ప్రజలు? ఆప్షన్స్ ఏ నార్వే, బి కెనడా. కెనడా. కెనడా ఏమిటమ్మా? సారీ, కెనడా. రాంగ్ ఆన్సర్. విస్కాన్సిన్ యూనివర్సిటీ వారు నిర్వహించిన సర్వేలో తేలిన విషయం, నార్వే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారంట. ఎందుకో మరి? ఎందుకలా? వాళ్ళ దేశంలో పెళ్లిళ్ళు లేవంట. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మరి ఈ స్కోర్స్ ఏమిటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు అఖిల డాన్స్ చూద్దాం. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే.
ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలరు అఖిల బాగా చేసావు అఖిల. అండ్ పుష్పాదేవి 2. థ్యాంక్ యూ. బోలో చిత్రం బోలోలో మనం చిత్రాలు చూసే ముందు ఇంతకు ముందు ఏమిటంటే ఇంటర్నెట్ లోనే సంబంధాలు అవి కుదుర్చుకునేవాళ్ళు. ఎందుకంటే టైం లేదు వెళ్ళి పెళ్లి చూపులకు కూర్చోడానికి, అలాంటి జమానా వచ్చింది. ఇంకా ఫ్యూచర్ లో మీరు చేసుకునే టైం కల్లా స్కైప్ లోనే పెళ్లి చేసుకునే అవసరం వచ్చేస్తుంది. సో పెళ్లి కూతురు ఇక్కడ ఉంటుంది, పెళ్లి కొడుకు అమెరికాలో ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు అతను ఉద్యోగానికి వెళ్ళకపోతే వాళ్ళ బాస్ రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తాడు. కాబట్టి అమ్మా పెళ్లి కూతురుని తీసుకొని రండి అంటే స్కైప్ ముందు కూర్చొని వాళ్ళు పెళ్లి కూతురుని ఇక్కడి నుంచి వాడు అక్కడి నుంచి పెళ్లి కొడుకుని తీసుకురండి అంటే వాడిని అక్కడ కూర్చోబెడతారు. కాళ్ళు ఎక్కడ కడతారు? ఇక ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టండి అనగానే ముందున్న కంప్యూటర్ మీద ఈ అమ్మాయి పెడితే వాడు కంప్యూటర్ మీద జీలకర్ర బెల్లం పెడతాడు. ఇక కమాన్ 3 ముళ్ళు వేయండి అనగానే వాడు కంప్యూటర్ కి ముళ్ళు వేసేస్తాడు. ఈ అమ్మాయి తల వంచుకొని ఇక్కడ కూర్చుంటుంది. వాడు చేసుకున్నది పెళ్లి ఎవరిని? కంప్యూటర్ నే. ఎందుకంటే సగం టైం కంప్యూటర్ తోనే టైం గడుపుతాడు కాబట్టి అదే కరెక్ట్. ఇలా మొన్న ఒక మ్యారేజ్ కూడా జరిగిపోయిందంట. ఎక్కడ సుమా? అబ్బాయి షార్జాలోను, అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లోను ఉంటే వాళ్ళకి ఆన్లైన్ లో పెళ్లైపోయింది. ఓకే, మొదటి చిత్రం వికాసిని. అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో ఎవరు వచ్చి ఉండొచ్చు? అల్లు అర్జున్ అండ్ స్నేహ. యా చూద్దాం. అల్లు అర్జున్ అండ్ స్నేహ క్యూట్ కపుల్. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం వికాసిని. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రణతి. ఓకే చూద్దాం. ఎస్, ఎన్టీఆర్ అండ్ ప్రణతి అచ్చట ముచ్చటగా ఉండేటువంటి ఆ జంట. వికాసిని నీకు 6. నెక్స్ట్ చిత్రం అఖిల. తమన్నా. తమన్నానా? అమ్మాయి పెళ్ళైపోయిందా? ఇవాళ పెళ్ళైన జంటలందరూ వస్తున్నారే, చూద్దాం ఉండు. నాని అండ్ అంజన ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ అయ్యారంట అండ్ ఆ తర్వాత పార్ట్నర్స్ అయిపోయారు. అఖిల 6 వచ్చి -6. నెక్స్ట్ చిత్రం దేవి. ప్రియమణి. మీరు కొంచెమైనా ఆలోచన చెప్పాలి. ఊరికి పాయింట్లు పోగొట్టుకోవడంలో అర్థం ఏముంది చెప్పు. మేము వాళ్ళ జంటలను ఇస్తున్నాము. ప్రియమణికి ఎక్కడ పెళ్ళయింది? ఉదయ్ కిరణ్ అండ్ వాళ్ళ ఆవిడ దేవి -6. నెక్స్ట్ చిత్రం వికాసిని. రామ్ చరణ్ అండ్ ఉపాసన. ఓకే, రామ్ చరణ్ అండ్ ఉపాసన ద మోస్ట్ హ్యాపెనింగ్ వెడ్డింగ్ అప్పట్లో. చూద్దాం. ఎస్, రామ్ చరణ్ అండ్ ఉపాసన రైట్ ఆన్సర్. వికాసిని 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం దేవి. గోపీచంద్ అండ్ రేష్మ. ఓకే చూద్దాం. ఎస్, లేటెస్ట్ గా మ్యారేజ్ అయిన ఆ కప్పులే. దేవి 6 పాయింట్లు. సో చాలా మంది సెలబ్రిటీస్ టపటపటపటపామని పెళ్లి చేసేసుకున్నారు లాస్ట్ 1.5 year నుంచి. ఆ లేటెస్ట్ కపుల్స్ అందరూ ఇవాళ ఈ పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా వచ్చారు. మీరందరూ కూడా తొందరగా పెళ్లి చేసుకోవాలి, అలా కనిపించాలి అని. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ లో ఫస్ట్ మీరు అరటిపండు తినాలి, తర్వాత బంతి మంచినీళ్లు ఈ రింగ్ లో నిలబడి ఈ ఒక బంతిని తీసుకొని ఈ ఫస్ట్ రింగ్ ఉంది కదా దాంట్లోకి వేయాలి, ట్యాప్ చేయాలి. అది ఆ తర్వాత మేము 2 రింగులు పెట్టాం కదా, వాటిలో కూడా గనక బంతి వెళ్ళినట్టయితే అంటే మొత్తం 3 రింగుల్లోనూ అది టపా 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 అని వెళ్తే ఒక్కొక్క దానికి 6 పాయింట్లు వస్తాయి. మీరు డైరెక్ట్ గా గనక
అలా వేసేస్తే ఏ పాయింట్లు రావు. ఫస్ట్ దాంట్లోకి వెళ్లాల్సిందే, అక్కడి నుంచి అది ప్రయాణం చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఇంకోటి ఇలా వేస్తే లెక్కలేదు, అంటే మీరు దొర్లించేస్తే యూ హ్యావ్ టు త్రో ఇట్ లైక్ దిస్. అది గేమ్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky anytime I don't care 15 బంతులు కరెక్ట్ గా పంపించావు అండ్ ఇవి 3. సో టోటలీ నీకు 108. హాట్ బాక్స్ సెట్. 1 2 3 గో. ఇంటూ 6 210 హండీ సెట్. 1 2 3 గో. బంతులు 30 31 32 192 and an electrical rice cooker. 1 2 3 go.
తాపీగా ఆడేవని నేను అనుకుంటున్నాను. 20 ఈ 3 23 138 అండ్ డిన్నర్ సెట్ 1 2 3 గో. ఇవి 28 29 30 31 186 పాయింట్స్ వచ్చాయి. అండ్ రోటీ మేకర్ మన దేవి టార్గెట్ 35 సిక్సెస్. ఇవాళ నువ్వు గెలుస్తావో సుష్మిత గెలుస్తావో నీ చేతుల్లోనే ఉంది. 1 2 3 గో. Thirty-four, 35, 36, 37 into 6 222 points. అండ్ గెలుచుకుంటున్నావు నువ్వు వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ సుమా. నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? అడుగు. ఎవరితో మాట్లాడలేని మనిషి ఎవరు? మూగ మనిషి. మూగ మనసులు. మరో మనిషి. మరో మనిషి అందరితో మాట్లాడే మనిషి నేనే. ఎగ్జాక్ట్లీ. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్లో ఇవాళ స్టార్ యువతి దేవి. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప. కౌగిలే ఇచ్చుకో కంది చేను చాడ చేసుకో చెరుకు తోట కాడ. సోదా చేసి యారా తీసి చేసిపో నా దిద్ది ముద్దు గాయం. దాచుకున్న సిగ్గులన్నీ మాయం. రాజుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప.